అయిపోయినట్టే ఉంది కానీ వర్షాలు పడుతున్నా కానీ మనకు ఆ వేడి అయితే ఉందండి. సో మళ్ళీ మల్కాటన్ చీరలు చాలా రోజులైంది మనం మల్కాటన్ చీరలు చూసి. ఇవాళ మల్కాటన్ చీరలు చూద్దామండి. ఈ నేవీ బ్లూకు బ్రౌన్ బార్డర్ అండి, బ్రౌన్ కలర్ బ్లౌజ్. దీనికి ఇందులో లెమన్ ఎల్లో పర్పుల్ కలర్తో ప్రింటింగ్ ఇచ్చాము. కిందంతా బ్రౌన్ పైన అంతా బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చి ఎల్లో పర్పుల్. బూటాలు కొంచెం పెద్ద పెద్ద బూటాలు ఇచ్చాను ఈసారి. చూడండి చాలా బాగుంది చీర అయితే. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ పళ్ళు. ఇది ఒకటి మంచి గంధం కలర్ చీర అండి. ఈసారి ఎక్కువ రీస్టాక్ చీరలే ఉన్నాయండి మన దగ్గర. ఎక్కువ అడుగుతుంటే చాలా రోజులు మధ్యలో అన్ని రీస్టాక్ అవడానికి టైం బట్టి అన్ని కోటా చీరలు చేసాము. సో ఇప్పుడు అన్ని మల్కాటన్ చీరలు అన్ని రీస్టాక్ ఆల్మోస్ట్. ఈ లైట్ గంధం కలర్ చీరకు రాణి పింక్ బార్డర్ అండి. ఇలా లైన్స్ బార్డర్స్తో బూటాలు ఇలా ఇచ్చారు, స్ట్రైప్స్ లాగా వర్టికల్ లైన్స్. చాలా బాగుంది. హాఫ్ వరకు వస్తాయి మనకు అవి లైన్స్, కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా. మళ్ళీ లైన్స్ పైన అంతా బూటా ఉందండి. ఇది పళ్ళు బ్లౌజ్. ఇది ఒకటి ఆరెంజ్ బ్రౌన్ అండి. ఇది మ్యాంగోస్ డిజైన్ వచ్చింది కింద చీర అంతా ఆల్ ఓవర్. ఈ పళ్ళు బ్లౌజ్. లైట్ పీచ్ అండ్ ఆరెంజ్ అండి. దీనికి క్రాస్ లైన్స్ వచ్చినాయి ఈ చీరకు. ఇదేమో బార్డర్ ప్యాచ్ మీద వచ్చింది. ఈ బూట లైట్ ఆరెంజ్ పైన వచ్చింది. థిక్ బార్డర్తో బార్డర్ ఇచ్చాము. పళ్ళు కూడా ఎంత బాగుంది చూడండి. ఒకటి థిక్ డిజైన్, ఒకటి సన్న డిజైన్, మళ్ళీ థిక్ డిజైన్, అలా బాగుంది. గ్రే పర్పుల్ అండి. లైట్ గ్రేకి పర్పుల్ కలర్ బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది. కింద బార్డర్లో పెద్ద బూటా వచ్చింది. చీర అంతా చిన్న బూటాలతో, చిన్న జాలు. ఇదంతా డబుల్ కలర్ జాలు, బ్లాక్ అండ్ బ్లూతో ఇచ్చాము. ఫుల్ చీర అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. ఈ పైన ఒక బార్డర్ వచ్చింది. పైన డిఫరెంట్ బార్డర్ ఇచ్చాము. కింద అంతా పెద్ద బూట, పైన డిఫరెంట్ బార్డర్ ప్లస్ మళ్ళీ డబుల్ కలర్ బార్డర్. పళ్ళు బ్లౌజ్. ఇది స్ప్రే డైయింగ్ ఇచ్చామండి. ఎల్లో పైన బ్లాక్తో స్ప్రే డైయింగ్ ఇచ్చాము. ఇది బ్లౌజ్. బార్డర్ వచ్చేసి ఇలా ఆరెంజ్ బార్డర్ అండి. ఇది బాగుంది. మళ్ళీ ఇందులో కూడా ప్రింటింగ్ వచ్చింది. స్ప్రే ఇచ్చి మళ్ళీ ఆ చీరలో కూడా ప్రింటింగ్ చేసామండి. ఇది పళ్ళు అండి, బ్లౌజ్. రాణి కలర్కు మెహందీ గ్రీన్ బార్డర్ అండి. రాణి కలర్ పైన ఆల్ ఓవర్ ఫుల్ ప్రింట్ వచ్చింది. బార్డర్ ఇది గ్రీన్ బ్లౌజ్. పళ్ళు బ్లౌజ్. ఇది కూడా పింక్ అండ్ సీ గ్రీన్ అండి. దానికి బ్లాక్ స్ప్రే పైన. మళ్ళీ ఆ మధ్యలో కూడా ప్రింటింగ్ ఉంది. కనిపించినంత మేర కనిపిస్తుంది మనకు. మధ్యలో బూటాలు వచ్చింది. బ్లౌజ్. పళ్ళు అండి. ఇది బ్లౌజ్. ఇవన్నీ నార్మల్ వాష్ అండి. ఇంట్లో రెగ్యులర్గా రొటీన్ బకెట్ వాష్ ప్లస్ ఒక 4-5 టైమ్స్కి ఒకసారి అట్లా స్టార్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బ్రౌన్ అండ్ బ్లూ చీర. దీనికంతా ఈ మధ్యలో వచ్చేసి ఈ బ్లాక్ లైన్స్ వచ్చిందండి. ఈ మధ్యలో సీ గ్రీన్ పారాగ్రీన్తో ఇట్లా డబుల్ కలర్ జాల్ వర్టికల్ లైన్స్లో ప్రింటింగ్ అండి. చాలా అందంగా ఉంది చీర.
ఇది బ్లౌజ్ అండి. చూడండి చీర ఎంత అందంగా, ఒకటి బ్లాక్, సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, 3 కలర్స్తో చీర అంతా ఫుల్ ప్రింట్. బాగుంది చీర అందంగా. ఇది బ్లౌజ్. ఇవన్నీ 1450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లూ అండ్ మజంతా పింక్ అండి. మజంతా పింక్, బ్లూ. ఇది సన్న కలంకారీ బార్డర్ చీర ఉంది, బ్లాక్ అండ్ బ్లూతో. మధ్యలో అంతా బ్లాక్ కలర్తో అమ్మాయిల బొమ్మలు ఫుల్ ప్రింట్ వచ్చింది, సన్న ప్రింట్, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అండి. ఇది పింక్ మెహందీ గ్రీన్ అండి. ఇంతకుముందు ఒకటి చూసాము, కానీ ఇందులో మధ్యలో డిజైన్ వేరే, ఈ బార్డర్ ఈ డిజైన్లు వేరే, కలర్ సేమ్. బ్లౌజ్ అండి. చీర పళ్ళు మంచి బ్రైట్ గా ప్లస్ సోబర్ ఉంది కలర్. ఈ గోల్డెన్ లో మజంతా పింక్. దీనికి డిఫరెంట్ కలర్స్ ట్రై చేసామండి ఈసారి. యూజువల్గా సెల్ఫ్ కలర్స్ వేస్తాం కదా, గోల్డెన్ లో పైన ఆరెంజ్తో ప్రింటింగ్ ఇచ్చాము, మజంతా పింక్ పైన బ్లూ కలర్. బాగుంది చీర, డిఫరెంట్ కలర్స్, రొటీన్గా కాకుండా. ఎల్లో అండ్ మజంతా పింక్. బ్రౌన్ అండ్ ఎల్లో అండి. ఇందులో కొన్ని చీరలు అయితే ఎన్నిసార్లు వేసాము. ఎల్లో కలర్ బార్డర్ వచ్చిందండి. ఇలా ఒక బూటా, చిన్న బార్డర్, ఇలా బూటాలు బూటాలు వేసాము. బ్లౌజ్. లైట్ అండ్ డార్క్ పర్పుల్ అండి, క్రాస్ లైన్స్ లో. పళ్ళు ఇలా క్రాస్ వచ్చింది పళ్ళు. బ్లౌజ్. గ్రే అండ్ బ్లూ అండి. కిందికి ఇలా పెద్ద బార్డర్ వచ్చి ఇదంతా ఫుల్ ప్రింట్, కింద పెద్ద జాలు బార్డర్, మళ్ళీ టెంపుల్స్, కింద ఒక టెంపుల్స్ ఇలా. ఇది బూటా అండి. బ్లౌజ్. పళ్ళు, బ్లౌజ్ అండి. 1450 ప్లస్ షిప్పింగ్. నార్మల్ వాష్. ఇది బ్లౌజ్ చీర. లైట్ బ్లూ, డార్క్ బ్లూ. ఎంత అందంగా ఉందో ఈ చీర అయితే. ఈ కింద సల్లి, ఐ మీన్ ఇలా స్ట్రైట్ లైన్స్లో బార్డర్ వేసి దానిపైన మళ్ళీ డబుల్ కలర్ బార్డర్, చిన్న బూట ఆల్ ఓవర్. చాలా అందంగా ఉంది చీర కూడా. డోరియా వచ్చింది, సెల్ఫ్ లైన్స్, చాలా అందంగా ఉంది చీర. పళ్ళు, బ్లౌజ్. సీ గ్రీన్, లైట్ గచ్చకాయ కలర్ అండి. ఇవి కూడా ఎన్నిసార్లు చేసామో అండి చీరలు. రీస్టాక్కే సరిపోతుంది టైం అంతా. గ్రే అండ్ బ్లూ. టూ బార్డర్స్ ఇచ్చామండి ఇక్కడ, 2 బార్డర్లు, కింద టెంపుల్స్, బూట. లైట్ గచ్చకాయ కలర్, రెడ్.
బార్డర్, రెడ్ బార్డర్ పైన రెడ్ ఇలా లైన్స్, బ్లాక్ లైన్స్ ఇలా సన్నం ఇచ్చారు, సన్న లైన్స్ ఇలా అడ్డం, దానిపైన బ్లాక్, మళ్ళీ రెడ్ బార్డర్, థిక్ బార్డర్. చాలా లైట్గా ప్లస్ సోబర్గా ఉందండి చీర. బ్లౌజ్ డార్క్ కలర్ వచ్చినందుకు బాగుంది. పళ్ళు, బ్లౌజ్. సీ గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండి. ఇది కింద ఇలా బూటాలు, ఇది కింద అండి, కింది సైడ్ వస్తుంది. ఈ బూటాలు ప్లస్ ఇలా ఇచ్చేసాం బేల్ ఒకటి, పైన అంతా ఇలా బ్లాక్ కలర్తో ప్రింటింగ్. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ వచ్చినందుకు ఇది మంచి హైలైట్ అయింది చీర కూడా మధ్యలో. బ్లౌజ్, బ్లౌజ్, పళ్ళు. కాకి ఉన్న ఆలివ్ గ్రీన్ అండి, మంచి సోబర్ కలర్ అండి. ఇది చాలా బాగుంది చీర. అయితే నీళ్ళెంత వరకు ఇలా ప్రింట్ వస్తుందండి. ఇది బ్లౌజ్, చీర సీ గ్రీన్, లైట్ గ్రే కలర్. ఇది పెద్ద బుట్ట, అది పెద్ద బుట్టలో చూసాం, ఈ చిన్న బుట్టలో చూస్తున్నాం. ఇది బ్లౌజ్, పళ్ళు, పింక్ అండ్ ఎల్లో, గోల్డెన్ ఎల్లో అండి. చాలా బాగుంది. పట్టి నెట్ పట్ట బార్డర్ వచ్చింది, నెట్ పట్ట డిజైన్ వచ్చింది. మెటీరియల్ ఈ పెద్ద బుట్ట వచ్చి కింద డబుల్ కలర్ బార్డర్, టెంపుల్స్, పెద్ద బుట్ట, మళ్ళీ ఆల్ ఓవర్ చిన్న బుట్ట అండి. మెటీరియల్ ఇలా ఉంది, చాలా బాగుంది. బ్లౌజ్, ఇది పళ్ళు. పళ్ళు కూడా ఎంత అందంగా ఉంది చూడండి, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్స్, బ్రౌన్ అండ్ బ్లూ. కింద అంతా పెద్ద బార్డర్, నీళ్ళేంత వరకు బార్డర్ వచ్చిందండి. అందులో 4 డిజైన్ ప్రింట్ ఉంది బార్డర్లో. టెంపుల్స్, ఇది ఇది మళ్ళీ టెంపుల్స్, ఇక్కడ బూట. బ్లౌజ్, పళ్ళు కూడా చూడండి ఎంత బాగుంది. లైట్ అండ్ డార్క్ లెమన్ ఎల్లో ప్లస్ కొంచెం డార్క్ కలర్లో మెహందీ గ్రీన్ స్టైల్లో ఉంది కలర్, మెహందీ గ్రీన్ అలాగా. ఇది బ్లౌజ్ అండి. కింద ఈ బార్డర్, మళ్ళీ బూటా జాలు, మళ్ళీ ఈ పట్టీల పైన బార్డర్ ప్రింట్. చాలా అందంగా ఉంది. కలర్ కూడా ఎంత బాగుందో, సూపర్. బ్లౌజ్, ఆరెంజ్ గోల్డెన్, దీనిపైన రెడ్, ఆరెంజ్ ఎల్లోతో ప్రింట్, రెడ్ అండ్ ఎల్లోతో ప్రింటింగ్ ఇచ్చాము. ఈ పట్టీలో వచ్చింది చీర. నెట్ పట్ట కాదు, ఇది కాటన్లోనే. ఇది డోరియా లాగా వస్తుంది, పట్టీ లాగా వస్తుంది. మధ్యలో నేను ఇవి బార్డర్ ఇచ్చాను ఆ లైన్ల మధ్యలో. బ్లౌజ్ చాలా బాగుంది, కలర్ అందంగా, కనకాంబరం కలర్. పళ్ళు, ఈ డిజైన్ ఎంత బాగుందండి, మంచిగా ఉన్నది డిజైన్. చాలా అందంగా ఉంది డిజైన్. బ్లౌజ్, పళ్ళు. గోల్డెన్లో మజంతా పింక్ అండి.
మజంతా పింక్ పైన బ్లూ కలర్ అండి, ఎల్లో పైన ఆరెంజ్ గ్రీన్, ఇలా నీ లెంత్ వరకు హాఫ్ వరకు ఇలా ప్రింటింగ్ ఇచ్చాము. ఇది బ్లౌజ్ అండి, పైన ఆరెంజ్ కలర్తో బూటాలు, డిఫరెంట్ కలర్స్ వాడండి సార్. ఆరెంజ్ పింక్ అండి, పింక్ బ్లౌజ్, నీ లెంత్ వరకు ప్రింట్ వచ్చింది. పళ్ళు, నెక్ పట్టా కాటన్ అండి, ఇలా పట్టా పైన మధ్యలో ఆ ప్రింట్ వచ్చింది, బార్డర్ ఇచ్చాను, పైన కింద జాల్ వచ్చేసింది, ఇలా వచ్చింది బార్డర్స్. కలర్ అయితే ఎంత షైనింగ్ ఉంది, ఎంత గ్లోయింగ్ ఉందో ఈ కలర్, చాలా బాగుంది. బ్లౌజ్ పళ్ళు అండి, ఆరెంజ్ రస్ట్ కలర్ అండి, ఆరెంజ్ కాషాయం కలర్ అంటారు, రస్ట్. బ్లౌజ్ ఇలా వచ్చింది, చీర ఆల్ ఓవర్ ఫుల్ ప్రింట్, ఇది వర్టికల్ లైన్స్లో ప్రింట్. ఇది బూటా, ఇది డబుల్ కలర్లో వచ్చింది, ఇది సింగిల్ కలర్ జిగ్జాగ్ లైన్స్. పళ్ళు, ఇది పళ్ళు. సీ గ్రీన్ ప్యారెంట్ కూడా అండి, ఎంత అందంగా ఉందో చీర, చాలా బాగుంది, సోబర్ కలర్. ఒక బార్డర్ తీసుకొని బార్డర్నే బూటాలు లాగా ఇట్లా క్రిస్ క్రాస్ వేసేసాను. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో, ఎల్లో మెయిన్ గ్రీన్ లాగా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్కి చేతులకు బార్డర్ వస్తుంది, ఇలా వస్తుంది చీర అంతా. కింద ఒక బార్డర్, మధ్యలో జాదు, ఆ పైన బూట. లైట్ అండ్ డార్క్ పర్పుల్ అండి, ఎంత బాగుందో ఈ కలర్, చెప్పలేము. బ్లౌజ్ పళ్ళు రెడ్ అండ్ ఎల్లో, కింద రెడ్ పైన అంత బ్లాక్ డిజైన్ వచ్చింది, ఇక్కడ దీనిపైన బ్లాక్ బార్డర్, మళ్ళీ బూట, పెద్ద బూట, చిన్న బూట, పైకి బార్డర్ వచ్చింది, కిందికి మాత్రం పెద్ద బూట వచ్చింది, అంటే నీ లెంత్ ప్రింట్ అన్నమాట మనకి. బ్లౌజ్ ఇలా బార్డర్ వచ్చిందండి కింద. పళ్ళు భలే అందంగా ఉంది కలర్ అయితే. ఇది ఇంకొకటి కాషాయం కలర్లోనే, కాషాయం కలర్కు రస్ట్ కలర్, చాలా బాగుంది కలర్. ఇందులో కొంచెం ఇవి రోలింగ్లో మరకలు వచ్చాయండి, కట్టెల మరకలు, ఇవి వాష్ చేస్తే వెళ్ళిపోతాయి. వర్షాలు పడుతున్నాయి కదా, దాంతో రోలింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది ఇదే పింక్ యాపిల్ గ్రీన్ కలర్, డార్క్ పింక్ యాపిల్ గ్రీన్, ఎంత బాగుందో ఈ కలరు. యాపిల్ గ్రీన్ పైన డబుల్ కలర్, రెడ్ అండ్ గ్రీన్లో బార్డర్ వచ్చింది, మళ్ళీ పైన రెడ్ కలర్లో ఒక చిన్న బార్డర్, ఇదంతా ఆల్ ఓవర్ ఫుల్ ప్రింట్, పింక్ పైన రెడ్తో. ఇది పళ్ళు, బ్లౌజ్కి ఇలా ప్రింట్ వచ్చింది. ఇదే ప్యాటర్న్లో ఇంతకుముందు ఒక చీర చూసామండి, అది ప్లెయిన్ మెటీరియల్, ఇది నెట్ మెటీరియల్ అండి, ఇలా సూపర్ నెట్ కాటన్ అంటారు దీన్ని. మనం ఇద్దరు చేసాం ఈ చీరలు,
సేమ్ ప్రింట్ గానైతే మెటీరియల్ డిఫరెన్స్ అని చూపిస్తున్నాను. చాలా బాగుంది. బ్లాక్ పైన బ్లాక్ వచ్చినందుకు కాంట్రాస్ట్ చాలా అంటే చాలా ఒక అందం వచ్చింది. ఇలా ఇది బ్రౌన్ బ్లూ అండి. బ్లూ పైన బ్లాక్ తో బార్డర్ ఇచ్చేసాము. మళ్ళీ పైన డబుల్ కలర్ బార్డర్ బ్లాక్ పైన, మళ్ళీ 2 కలర్స్ లో ఒక బూట, బ్లాక్ లో ఒక బూట ఆల్టర్నేట్ గా. చాలా బాగుంది చీర. సూపర్ గాను క్లాస్ గాను ఉంది. ఇది పెద్ద పళ్ళు చేయించామండి. 1.5 మీటర్ వరకు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది ఇది పళ్ళు డిజైన్. ఇలాగా మనకి ఇక్కడ వరకు వస్తుంది. అంటే 1.5 మీటర్ పైననే ఉంది పళ్ళు. ఇది ఎల్లో పింక్ క్రాస్ లైన్స్ అండి. దీనిపైన ప్రింటింగ్ ఏం చేయించలేదు. ఎల్లో పింక్ కలిస్తే ఆరెంజ్ అయింది. 2 కలర్స్ ఒకదానిపైన ఒకటి ఎక్కితే ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ లాగా వచ్చింది చూడండి. ఎంత అందంగా ఉందో ఈ కలర్. ఈ బూట పీకాక్ బూట, పీకాక్ బార్డర్, మళ్ళీ చిన్న చిన్న పీకాక్ బూట చీర అంతా భలే నాజుక్ ఉంది ప్రింట్. ఈ బూట అయితే ఎంత నాజుక్ ఉందో. ఇది బ్లౌజ్ చాలా అందంగా ఉంది. క్రాస్ లైన్స్ లో చూడండి ఎంత బాగుంది. పళ్ళు లైట్ అండ్ డార్క్ పర్పుల్ అండి. పర్పుల్ పైన బ్లాక్ కలర్ తో బూటా వచ్చింది. మళ్ళీ చీర అంతా ఆల్ ఓవర్ ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ పళ్ళు డార్క్ ఆరెంజ్ పీకాక్ గ్రీన్. ఎంత బాగుందో చీర కలర్. బ్రైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంది. బ్లౌజ్ పళ్ళు అండి. బ్లౌజ్ మంచి బ్రైట్గా ఉంది కలర్. ఇది ఒక డిఫరెంట్ కలర్. పర్పుల్ కి ప్యారెట్ గ్రీన్. ప్రింటింగ్ కూడా డిఫరెంట్ ఇచ్చాను. ఇదంతా గ్రీన్ తో ఫుల్ ప్రింట్ ఇక్కడ వచ్చింది. మధ్యలో అంతా బూటా ప్లస్ జాల్ ఇలా కింద బూటా వచ్చింది. ఒక బార్డర్ వచ్చింది. మళ్ళీ పైన జాల్ ప్లస్ ఇది ఇలా ఉంటుంది చీరంతా. చాలా బాగుంది కలర్. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఆరెంజ్ రెడ్ అండి. ఇదంతా బ్లాక్ తో చీరంతా బ్లాక్ తో సన్న ప్రింట్ వచ్చింది. కింద బ్లాక్ తో బార్డర్ వచ్చింది. మొత్తం సింగిల్ కలర్ అంతా బ్లాక్ తో ప్రింటింగ్ వచ్చిందండి. చీర అంతా బ్లాక్ తో, కింద దొడ్డు డిజైన్ వచ్చింది, పైన అంతా సన్న డిజైన్ వచ్చింది. బ్లౌజ్ అండి. పళ్ళు ఇది క్రాస్ లైన్స్ అండి. క్రాస్ లైన్స్ కానీ నేను క్రాస్ లైన్స్ లాగా ఏం ప్రింటింగ్ చేయించలేదు. కిందంతా ఇలా బుటా వేయించాను డబుల్ కలర్. పైనంతా ప్యారెట్ గ్రీన్ తో ప్రింట్. చీరంతా మళ్ళీ ఆల్ ఓవర్ రెండింటి పైన కూడా ఒకటే కలర్ ప్రింట్ తో ఒకటే డిజైన్ వేయించాను. ఈ బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ కలర్ అండి. కింద టెంపుల్స్ వచ్చింది చీర.
టెంపుల్స్ వచ్చినాయి కానీ 2 కలర్స్ పైన ఒకటే కామన్ ప్రింట్ వేయించాను. పైన అంతా ఇలా ఇక్కడి వరకు బార్డర్ లాగా వేయించేసి పైన అంతా ఇలా సింగిల్ కలర్ వేయించి చాలా బాగుంది చీర అయితే. పళ్ళు కూడా పెద్ద 1.25 మీటర్ వస్తుంది మనకు. ఇది ప్యారెట్ గ్రీన్తో బాక్స్ వేయించి డార్క్ గ్రీన్తో బూటాలు వేయండి. డార్క్ గ్రీన్ బార్డర్స్ చూడండి ఎంత అందంగా ఉందో చీర. లైట్ డార్క్ గ్రీన్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఈ బూటా నాకు భలే నచ్చింది. పళ్ళు, బ్లౌజ్. ప్యారెట్ గ్రీన్ పింక్ అండి. డిఫరెంట్ ఉంది ప్రింటింగ్ కూడా. ఆల్టర్నేట్ కలర్స్తో బూటాలు వేయించాము. గ్రీన్ పైన పింక్, పింక్ పైన గ్రీన్, అలాగే. ఇది బార్డర్. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు. ఈ పింక్ అండ్ గ్రీన్ క్రాస్ లైన్స్ అండి. గ్రీన్ పైన డబుల్ కలర్తో సన్న జాల్. ఇది బార్డర్. మళ్ళీ గ్రీన్, 3 గ్రీన్ నట్స్లు. ఇది బార్డర్, బ్లౌజ్. ఇది ప్యారెట్ గ్రీన్ పింక్ టెంపుల్స్ వచ్చిందండి. ఇలా ఇది లైన్స్ ఇచ్చేసి దానిపైన పూల బార్డర్ ఇచ్చాము. కింద కూడా ఇలా మొత్తం గ్రీన్తో లైన్స్ ఇచ్చేసాము టెంపుల్స్లో. ఇలా టెంపుల్స్ వెంబడి బార్డర్ డబుల్ కలర్లో చిన్న సన్న బూట డెలికేట్. మళ్ళీ ఇలా ఉంది చీర. బ్లౌజ్. ఇది పెద్ద టెంపుల్ వచ్చిన చీర అంతా. ఓపెన్ చేసి చూపిస్తా చీరని. పాట్లీ పళ్ళు లాగా ప్లీట్స్లో ఈ టెంపుల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే, ఫస్ట్ చీర ఇది బిగినింగ్ అంతా ఇలా ఉంటుందండి. బార్డర్, దానిపైన బూట ఇలా వచ్చింది. ఇది టెంపుల్ వెంబడి బార్డర్, కింద కూడా బార్డర్, మధ్యలో అంతా బూటాలు పింక్ పైన. ఇది టెంపుల్ అండి. ఇది ప్లీట్స్ వస్తాయి మనకు. మళ్ళీ చీర అంతా ఇలా గ్రీన్. పళ్ళు సైడ్ ఇది. ఇది పళ్ళు. పళ్ళు సైడ్ ఇది. ఇది పళ్ళు. బ్లౌజ్. చాలా సన్న డిజైన్స్తో వేయించామండి. చాలా బాగుంది చీర. ఈ పింక్ అండ్ గ్రే అండి. ఎంత బాగుందో ఈ కలర్. కింద బ్లాక్ లైన్స్తో ప్రింటింగ్, పైన అంతా ఆరెంజ్ పింక్తో డబుల్ కలర్. 2 థిక్ ఒకటే టైప్ డిజైన్. ఒక దాంట్లో ఒకటి కూర్చొని బాగుంది డిజైన్. పైన అంతా చిన్న బుట్ట. ఇది బ్లౌజ్. పళ్ళు అండి. పళ్ళు, బ్లౌజ్. చాలా అంటే చాలా అందంగా ఉంది చీర. సో ఇవన్నీ మనం ఈరోజు చూసిన మల్ కాటన్ చీరలు. ఇవన్నీ కూడా 1450 ప్లస్ షిప్పింగ్ అండి. 1450 రూపాయలు ప్లస్ షిప్పింగ్. అన్నీ కూడా మీరు నార్మల్ వాష్, ఇంట్లోనే వాష్ చేసుకొని మనం ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒక 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటుంది. సో మనం చాలా రోజులు అయ్యేది ఈ మధ్య అన్ని కోటా చీరలే వేస్తున్నాము. ఇవాళ చాలా రోజుల తర్వాత ఇవాళ మల్ కాటన్ చీరలు. కానీ ఆల్మోస్ట్ ఇవన్నీ రిపీట్స్ అండి.
అంటే రీస్టాక్ చేసాం అన్నీ. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.